మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ రేపు నర్సంపేటకు వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. పెద్ది స్వగ్రామం నల్లబెల్లిలో ఫ్యామిలీని ఆయన పరామర్శించబోతున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదార్చి భరోసా ఇవ్వబోతున్నారు కేసీఆర్. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పెద్ది అభిమానులకు గుండె ధైర్యం నింపడమే ఆయన ఉద్దేశంగా తెలుస్తోంది. పార్టీ స్థాపించిన నాటి నుంచి నిబద్ధతతో పనిచేస్తూ పార్టీ కోసం కృషి చేస్తూ కేసీఆర్ ముఖ్య అనుచరుడిగా కొనసాగారు పెద్ది. ఇప్పటికే పెద్ది ఫ్యామిలీకి 2,25,00,000 ఆర్థిక సాయాన్ని కూడా బీఆర్ఎస్ ప్రకటించింది. జూలై 31న గుండెపోటు కారణంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి చెందిన విషయం మనకు తెలిసిందే. ఉద్యమం తొలినాళ్ల నుంచి కేసీఆర్ వెంట నడిచారు పెద్ది. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారు. 2001లో టీఆర్ఎస్ తరపున నల్లబెల్లి నుంచి జడ్పీటీసీగా గెలుపొందారు. 2018-23 మధ్య ఎమ్మెల్యేగా పనిచేశారు నర్సంపేటకు. ఈ నేపథ్యంలో నర్సంపేట మెడికల్ కాలేజ్ అలాగే పాకాల రామప్ప లింక్ ప్రాజెక్టుకి ఆయన ఎంతో కృషి చేశారంటూ కేసీఆర్ గతంలో స్వయంగా చెప్పడం మనం చూసాం. ఈ నేపథ్యంలో తన ఒక సోదరుణ్ణి పోగొట్టుకున్న బాధలో కేసీఆర్ కూడా ఉన్నారు. ఆయన పార్టీకి కూడా ఇది ఎంతో తీరని నష్టం అంటూ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో తల్లడిల్లిపోతున్నటువంటి ఆ కుటుంబాన్ని ఒక తండ్రి స్థానంలో ఉండి ఆదుకోవడానికి ఇప్పటికే బీఆర్ఎస్ కేసీఆర్ ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించి ఆయన సన్నిహితులతో మాట్లాడి వారందరికీ ధైర్యం చెప్పడం కోసం కేసీఆర్ వెళ్తున్నారు. అలాగే వారికి అందివాల్సినటువంటి ఆ చెక్స్ కూడా అందించబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే వాళ్ళ కుటుంబానికి ఇంకా ఏమైనా అవసరాలు ఉంటే అవన్నీ కూడా ఖచ్చితంగా పార్టీ తరపున మేము అండగా ఉంటామంటూ హామీ ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. మధు జాయిన్ అవుతున్నారు. మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మధు, కేసీఆర్ రేపు వెళ్ళబోతున్నట్లుగా తెలుస్తుంది నర్సంపేటకు. ఈ నేపథ్యంలో ఆయన షెడ్యూల్ ఎలా ఉంది, అక్కడ ఎవరెవరిని కలుస్తారు, ఈ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయి మనకి? అంటే నల్లబెల్లికి కేసీఆర్ వెళ్తా ఉన్నారు. రేపు మార్నింగ్ బయలుదేరి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా అక్కడికి రీచ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంది. మొన్న మనం చూస్తాము సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి అంతిమ యాత్రలో పెద్ద ఎత్తున వేలాదిగా ప్రజలు పాల్గొన్నటువంటి సిచ్యువేషన్, భావోద్వేగానికి గురైనటువంటి సిచ్యువేషన్. హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ వీళ్ళంతా కూడా భావోద్వేగానికి గురైనటువంటి సిచ్యువేషన్. దాంట్లో ప్రధానమైనటువంటి కారణం టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి అధికారంలోకి రావడం, తర్వాత ఇప్పటి వరకు ఆయన కాంట్రిబ్యూషన్, పార్టీని నమ్ముకోవడం, పార్టీ క్యాడర్తో మమేకం అవడం, పార్టీని డెవలప్ చేయడంలో ఆయన పెద్ద ఎత్తున ఫోకస్ చేశారు. మాజీ ఎమ్మెల్యేగా ఆయన అందరి మనసును చురగొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాంతో పాటు ఉద్యమ నాయకుడిగా అత్యంత పేరుంది మొదటి నుంచి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీ సస్టైన్ కావడానికి సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది, ఆయన కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది అనేటువంటిది పార్టీ భావిస్తా ఉంది. సో ఆయన ఒక్కసారి హార్ట్ స్ట్రోక్ కి గురి కావడము, అక్కడ రోహిణి హాస్పిటల్ నుంచి తర్వాత ఇక్కడ సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ వరకు జరిగినటువంటి టోటల్ ఎపిసోడ్ లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఎక్కువ ఉంది. కేటీఆర్, హరీష్ రావు అక్కడికి వెళ్ళడము, తర్వాత గ్రీన్ ఛానల్ ద్వారా ఇక్కడికి తీసుకురావడము, ట్రీట్మెంట్, తర్వాత కేసీఆర్ యశోద హాస్పిటల్, సికింద్రాబాద్ హాస్పిటల్కి వెళ్ళడము, డాక్టర్లతో మాట్లాడడం, ఎంత ఖర్చు అయినా సరే ఆయనను కాపాడాలనేటువంటి విజ్ఞప్తి చేయడము, ఇవన్నీ కూడా ఒక పార్టీ అనుబంధం, ముఖ్యంగా ఉద్యమ అనుబంధానికి సంబంధించినటువంటిది గుర్తు చేసింది. సో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ పైన పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. తర్వాత చివరికి డాక్టర్లు ప్రయత్నం చేసినప్పుడు ఆయన ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఆయన జరిగినటువంటి పరిణామాల విషయంలో పార్టీ తీసుకున్నటువంటి ఇనిషియేషన్, ముఖ్యంగా అంతిమ యాత్రకి సంబంధించిన విషయంలో ఏర్పాట్లు కానీ, తర్వాత ఆయన కుటుంబంతో మమేకం కావడం కానీ, హాస్పిటల్ బిల్లు చెల్లించడంలో కానీ ఇన్ని విషయంలో పార్టీ అండగా నిలబడింది. సో దాంట్లో భాగంగా రేపు ఉదయం నల్లబెల్లికి సంబంధించినటువంటి ప్రాంతంలో కేసీఆర్ పర్యటించనున్నారు. కుటుంబ సభ్యుల్ని కలుస్తారు. తర్వాత వాళ్ళ భార్య పిల్లలకి మనోధైర్యం ఇస్తారు. కార్యకర్తలను ఉద్దేశించి పెద్ద ఎత్తున ఒక ఎమోషనల్ స్పీచ్ బీఆర్ఎస్ పార్టీ సుప్రీం లీడర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పీచ్ ఉండనుంది. ఒక భావోద్వేగమైనటువంటి స్పీచ్ ఉండనుంది అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. దాంతో పాటు 2,25,00,000 రూపాయల ఆర్థిక సహాయం కుటుంబానికి ఇవ్వాలి, అండదండగా ఉండాలి అనేటువంటిది. 2 కోట్ల రూపాయల కుటుంబానికి ఒక 25,00,000 రూపాయలు సుదర్శన్ రెడ్డి మదర్ తల్లికి ఆరోగ్యరీత్యా ఆమెకు ఫ్యూచర్ లో ఆమెకు భరోసాగా ఉండేలాగా, అన్ని రకాలుగా అండగా ఉండేలాగా డిపాజిట్ చేయాలి, ఆమె బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేయాలనేటువంటిది ఒక నిర్ణయం తీసుకోవడం. దీంతో పాటు నందు ఇంకొక కీలక నిర్ణయం, ఎందుకంటే సుదర్శన్ రెడ్డికి 2 పిల్లలు, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అబ్బాయి పెద్దవాడు, ప్రస్తుతం 10వ సంవత్సరం చదువుతా ఉన్నాడు, 10th క్లాస్. అమ్మాయి
ఆ చిన్న అమ్మాయి 3rd క్లాస్ చదువుతా ఉంది. సో వీళ్ళ భవిష్యత్తు కోసం, రేపు వాళ్ళకి ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఉన్నత చదువుల కోసం పార్టీ అన్ని రకాలుగా అండగా నిలబడాలనేటువంటి కీలక నిర్ణయం కేసీఆర్ తీసుకోవడం స్వయంగా. దాంతో పాటు ఫ్యూచర్ లో అన్ని రకాలుగా కూడా కుటుంబానికి పార్టీ చివరి వరకు అండగా ఉంటుందనేటువంటిది ఒక బిగ్గెస్ట్ నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది, అది కూడా కేసీఆర్ స్థాయిలోనే డైరెక్ట్ గా కేసీఆర్ సంబంధించినటువంటి ఆ టీం నుంచే ఈ స్పెషల్ మెసేజ్, ఈ స్పెషల్ నోట్ బయటికి రిలీజ్ కావడం అనేటువంటిది ఒక బిగ్గెస్ట్ సపోర్ట్ ఆ ఫ్యామిలీకి. ప్రస్తుతానికి ఒక రకంగా ప్రస్తుతం పార్టీ అధికారంలో లేదు, ఈ సమయంలో పార్టీ వారి కుటుంబానికి వెన్నుదన్నుగా నిలబడడం అనేటువంటిది ఒక క్యాడర్ కానీ పార్టీకి కానీ ఖచ్చితంగా ఒక బూస్ట్ ఇచ్చేటువంటి అంశం. రేపు కేసీఆర్ వెళ్ళనుండడంతో రాష్ట్రంలో ఉన్నటువంటి కీలక నాయకులు, ఉద్యమ నాయకులంతా కూడా అక్కడికి హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన నాయకులు కూడా అక్కడికి రీచ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. నిజంగా ఒక రకంగా ఇది ఒక భావోద్వేగమైనటువంటి సిచ్యువేషన్. పెద్ద రెడ్డికి సంబంధించినటువంటి మరణం తర్వాత పార్టీ మొదటి నుంచి పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తికి పార్టీ ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్ కానీ ఆ ప్రయారిటీ కానీ తెలియజెప్పేటువంటి భాగంగా కేసీఆర్ స్వయంగా హాజరవుతా ఉన్నారు. వాళ్ళ సతీమణితో, సుదర్శన్ రెడ్డి సతీమణితో, పిల్లలతో సపరేట్ గా భేటీ అవుతారు, వారికి భరోసా ఇస్తారు. తల్లితో భేటీ అవుతారు, కుటుంబ సభ్యులతో భేటీ అవుతారు. తర్వాత క్యాడర్ కి ఒక కీలక సందేశం రేపు బీఆర్ఎస్ సుప్రీం కేసీఆర్ అక్కడ నుంచి ఒక సందేశం ఇవ్వనున్నారు. యా, రైట్. థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద కేసీఆర్ పెద్ది ఇంటికి వెళ్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు, ముఖ్యంగా బీఆర్ఎస్ కీలక నాయకులందరూ కూడా రేపు వెళ్ళబోతున్నారు. అక్కడ ఆయన ఏం మాట్లాడబోతున్నారు, ఎవరెవరితో భేటీ అవుతారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మరోవైపు అంతటా ఒకటే చర్చ, పెద్ది కుటుంబానికి కేసీఆర్ అండగా ఉంటున్న తీరు చాలా ప్రశంసనీయం అంటూ కూడా చెప్తున్నారు. సో మరి ఈ విషయం పట్ల మీ అభిప్రాయం ఏంటి? మీకు ఎలా అనిపిస్తుంది? బీఆర్ఎస్ పార్టీ అండ్ కేసీఆర్ చూపిస్తున్నటువంటి అభిమానం, పెద్ది ఫ్యామిలీ పట్ల సపోర్ట్ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలను మాతో షేర్ చేసుకోండి. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.